అందరినీ పిలిపించేసి ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ డీజే మేడం గారు, డిఎల్ఎస్ మేడం గారు, ఇంకా ట్రాఫిక్ సిబ్బంది, నాన్ సిబ్బంది అందరూ కలిసి మీకు తగిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడం కోసం మీరు అందరూ ఇక్కడికి రమ్మన్నాం. అందరూ వచ్చారు, ఆటో యూనియన్ వాళ్ళందరూ సహకరించారు, ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. మీకు ఆటోలు అంటే 6,000 పైచి సుమారుగా పెద్ద మొత్తంలో ప్రజలను సురక్షితంగా ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యానికి అంటే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చడంలో మీ వంతు పాత్ర ఎంతైనా ఉన్నది. ప్రతిరోజు ఇంత వేల సంఖ్యలో మరి ఆటోలు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అందరూ చాలా చక్కగా మంచిగా మరి ఈ ప్రజలకు ఈ సేవ చేస్తున్నారు, మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు. ఇదే కొనసాగించాలని, అదేవిధంగా మీరు ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆటో సోదరులు పరిచయంలో ఉన్నారా? మీరు తెలియని ఉన్నారా? ఎవరైనా ఆటో వాళ్ళకి మీరు తెలియని ఉన్నారా? ఆటో మేము ఇప్పుడు రోజు ఒక ఆటో డ్రైవర్ దొరికాడు. అంతకుముందు రోజు 10,000 కట్టలేక 8 రోజులు సాగనపూర్ చేయండి. వచ్చిన రాత్రి సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అయ్యాడు. అంటే ఎంత తాగినట్టు? మంచిదా చెడ్డదా? మేము ఎక్స్పెక్ట్ చేయను మీతోని. ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో ఇంత తీరిక లేకుండా ఉన్న ఈ అందరూ కూడా మీ గురించి నిన్న మాణిక్రాజు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఇన్సూరెన్స్కి మీరంతా దీంట్లో నిజామాబాద్లో ఉన్నటువంటి చాలామంది 10,000, 15,000 కట్టలేక ఇబ్బంది పడుతున్నారని చాలా చిన్న మంచి స్కీమ్స్ తీసుకొస్తే డిఎల్ఎస్ మేడం, జిల్లా జడ్జి మేడం దీన్ని స్వాగతించి మిమ్మల్ని పిలిపించి మాట్లాడి మిమ్మల్ని అవగాహన కల్పిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు, తర్వాత ఇంజురీస్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్లో మీకు నష్టాలు జరగకుండా మీ ఫ్యామిలీస్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దీంట్లో భాగంగానే పిలుద్దాం, మాట్లాడదాం అని చెప్పి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు మాణిక్రాజు సార్ మాట్లాడేటప్పుడు మీకు నాకు కూడా అంత డీటెయిల్గా తెలియదు. ఎందుకంటే మేము అందరినీ కలుపుకోపోయి మీ క్షేమము, మీ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, ఎందుకంటే మనకున్న జనాభా తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద పట్టణం నిజామాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ తర్వాత పెద్ద పట్టణం నిజామాబాద్. అభివృద్ధిలో నేను అనుకుంటా నల్గొండ కూడా వెంటనే ఉంది. ఇంకా నల్గొండలో చాలా పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇరుకు సందులు, ఒక్కొక్క దగ్గర ఒక 2 ఆటోలు కలిగి వాడికి ఆగిపోతే మళ్ళీ కోర్టు వరకు కూడా ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో కఠినంగానే పోతున్నాం. ఇక్కడ ప్రజలు వన్ వే పెట్టుకున్నాము. పల్లివాడి అనేది ఇక్కడ హబ్, మెడికల్ హబ్, మీరందరం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అంటే భారతదేశ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ ధనమాన ప్రాణ రక్షణ గురించే వైలేషన్స్ మన వల్ల మన కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా
క్షేమంగా ఉండాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. స్పీడ్ గురించి అయినా, ఓవర్లోడింగ్ గురించి అయినా. ఉదయాన్నే 7:30-8 గంటలకు మా ట్రాఫిక్ పిఎస్ పోలీస్ స్టేషన్ రాగానే ఫస్ట్ మేము చేసే పని స్కూల్ ఆటోలు పోయే దాంట్లో ఓవర్లోడింగ్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని 10 నుంచి 15 కుటుంబాలు చిన్న చిన్న ఆటోలు పంపిస్తారు. మీరు కనుక ఆ టైంలో దయచేసి మద్యపానం సేవించొద్దు. సేవించి మాకు దొరికితే పరిస్థితి మీకు తెలుసు. ఫస్ట్ టైం దొరికితే 10,000 రూపాయలు, రెండోసారి దొరికితే 15,000 రూపాయలు. ఒక ఆటో సామాన్యం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉంటే మీరు 10,000 అంటే చాలా పెద్ద జరిమానా. అది లేకుంటే చాలామంది చూస్తున్నాము, సార్ వెళ్ళిపోతాం వారం రోజులని వెళ్ళిపోతున్నారు. ఆ వారం రోజులు మీ కుటుంబాలు ఎక్కడ ఉండాలి, మీ పిల్లల స్కూల్కి ఎవరు తీసుకుపోవాలి, మీరు బాగుంటేనే కదా మీ పిల్లలు మీ సంసారాలు బాగుండేవి. ఇది ఆలోచించే మేము జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి మాసోత్సవాలు వారోత్సవాలు తీసుకొని మీకు అవగాహన కల్పించి మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఒక దృక్పథంతో ఇక్కడ జిల్లా న్యాయమూర్తి గారు ఇంత బిజీ ఉంటే కూడా మీ గురించి టైం తీసుకొని మేడం వచ్చినారు కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని ఆచరించి, ముఖ్యంగా ఆచరించి మీలో మీరు ఏమన్నా ఒకరిద్దరు మీ గురించి నాకు బాగా తెలుసు. ఒకరిద్దరు నాకు గురించి 98% మీరు ఎక్కడైతే లోకల్ ఉన్నారో ఫస్ట్ డ్రైవర్స్ మీ ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉంటే వాళ్ళు తప్పు చేయట్లేదు. రెండవది, మూడో డ్రైవర్ ఒక బండికి చూస్తున్నారు. ఇప్పుడు మేము లాస్ట్ ఒక 2 months నుంచి ఖచ్చితంగా యూనిఫామ్ గురించి మాట్లాడతాం. రోజుకి 100-150 కేసులు ఓన్లీ యూనిఫామ్కే పోతుంది. ఎందుకంటే మనకు అడ్జస్టెంట్గా కామారెడ్డి నుంచి, బాన్స్వాడ నుంచి, ఇక్కడ నిర్మల్ నుంచి, బోధన నుంచి బండి వస్తాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నారు. ఇక్కడ లోకల్ ఉండే మీరంతా సహకరించి అర్థం చేసుకుని ఆచరిస్తే ఆశిస్తున్నాను. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గారికి విచ్చేసిన డ్రైవర్స్, ఇతర అధికారులు అందరికీ నా నమస్కారం. జనవరి 1, 2026 జనవరి 1 నుంచి 31 వరకు మనకి ఈ 31 రోజులు అంటే 1 month జనవరి మొత్తం కూడా జాతీయ రహదారి మాసోత్సవాలు అనేది ఒక కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రోడ్డుకు సంబంధించిన ప్రమాదాల దృష్ట్యా మాది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఆపోజిట్ డైరెక్షన్ నడుపుతూ ఆటోలో కానీ మోటార్ సైకిల్లో కానీ పెట్టుకోవాలని, మద్యం సేవించి నడపవద్దని. తెలియని ఏమన్నా ఉందా ఇందులో? మీకు తెలియని ఏమన్నా ఉన్నదా? అన్నీ తెలిసి చేసే తప్పే రోడ్డు భద్రతకి మనకి ఒక ప్రమాదాన్ని. రోడ్డు భద్రత అనే ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది. తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం? ప్రమాదాలు ఎక్కువగా అంటే కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఒక ప్రమాదం జరగాలి అంటే రోడ్డు మీద వాహన ప్రమాదాలకి రోడ్డు యొక్క కండిషన్స్, వెదర్ కండిషన్స్, తర్వాత వెహికల్ కండిషన్ మరియు మనం చేసే తప్పు, మానవ తప్పు. ఎక్కువగా ఈ రోజున ఈ రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ కారణాలు మానవ తప్పిదాలు. అంటే 85% మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సంవత్సరానికి సుమారుగా 170,000 నుంచి 180,000 మంది, అంటే ప్రతి సంవత్సరం అది పెరుగుతుంది పర్సంటేజ్. ఒక సుమారు 400 నుంచి 5 లక్షల వరకు యాక్సిడెంట్స్, 400 లక్షల పైన క్షతగాతులు అంటే గాయాలు పాలవటం, దీనివల్ల జీవితాలు కోల్పోవడం, ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాల రోడ్డు పడటం జరుగుతుంది. ఎంతో ప్యానిక్ కానీ ఒక వార్ జరిగినా ఇంత డ్యామేజ్ ఉండదు. ఒక పెద్ద యుద్ధాలు జరిగినా కానీ ఇంత డ్యామేజ్ ఉండదు. మనకి గంటకి ఇప్పుడు మనం ఇక్కడ సమావేశమైన ఒక గంట లోపల ఒక 20 మంది చనిపోతున్నారు, ఒక 50-60 మందికి గాయాలు పాలవుతున్నారు.
ఎందుకు ఇది జరుగుతుందని అంటే నిర్లక్ష్యం, ఎక్కువ నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్. మన దేశంలో మొదటి ప్రాబ్లం అంటే ఒక 100 మంది ఉన్నాం మనం ప్రజలు అంటే ఒక 10 మంది తప్పు చేస్తే దానికి, కానీ మనకున్న జనాభా దృష్ట్యా కావచ్చు, మనకున్న కండిషన్స్ దృష్ట్యా 100 మందిలో 90 మంది తప్పు చేస్తే అన్ని చోట్ల పోలీసు ఉండడు, అన్ని చోట్ల ఆర్టీఓ ఉండరు, అన్ని చోట్ల అధికారులు ఉండరు నియంత్రించగలరు. ఏ కార్యక్రమం గవర్నమెంట్ తీసుకున్నా, పెద్దలు ఏదైనా కార్యక్రమం చెప్పినా దాన్ని సక్రమంగా మన సిస్టంలో సక్రమంగా నడవాలి అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి సహకారం ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా కాదది. పెనాల్టీ వేస్తాం. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వస్తాం, మేమైనా పోలీస్ అయినా, బండి ఆపంగానే 4 బండ్లు 2 బండ్లు దొరుకుతాయి. మిగతా 4 బండ్లు వెనకనే మాయమైపోయి పక్క సందులోంచి దూరేసి తిప్పుకొని ఆహా మేము తప్పించుకున్నాము అన్న ఒక ఆనందంతో వెళ్ళిపోతూ ఉంటారు. మేము నిలబడ్డాము కదా అని అన్ని బండ్లు వచ్చి మా ముందు లాగేసి కేసులు రాయించుకోరు. అవునా కదా? అదేదో పని చేసే బదులు ముందు జాగ్రత్తగానే ఉండొచ్చు కదా. బట్ ఈ వ్యవస్థలు అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఉన్న ఈ మానవ తప్పిదాల్లో కూడా ఎక్కువ జరుగుతున్న కేసెస్ 2 వీలర్స్ ఎక్కువ, పాదచారులకు ఎక్కువ, 60% వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ హెల్మెట్ వాడకపోవడం, హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనకి 2 వీలర్లో ఒక మనిషే కాదు, ముందు మనిషి, నడిపే వ్యక్తి, వెనక వ్యక్తి, ఇద్దరు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఆటోలు, ఒక ఆటోలో ఎంతమందిని తీసుకెళ్ళచ్చు? 3. ఎంతమందిని తీసుకెళ్తున్నారు? కారణము ఎందుకని మహాలక్ష్మి పథకం, ఇప్పుడు మేము ఆపితే మహాలక్ష్మి పథకం అడ్డు చెప్తున్నారు. నిజమేనా? కానీ ఆటోలు కొంటున్నారు కదా. ఇప్పుడు మహాలక్ష్మి పథకం మీకు అడ్డైతే ఆటోలు అమ్ముడుకోవడం ఆగిపోవాలి కదా. మన దేశ జనాభా సరిపడి ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ వేరే వాళ్ళ మీద నెట్టద్దు. మనం ఎట్లా దాన్ని బయటపడాలి. అవునా కాదు? ఒక ఆలోచన చేయండి. ఇంకొకటి ఇన్సూరెన్స్ ప్రాబ్లం. బట్ అంటే ఇన్సూరెన్స్ యొక్క అంటే మనకి ఎక్కువగా పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ వాళ్ళ పెద్దల్లోనూ మార్పు సాధించుకుంటూ మెల్లిగా ప్రమాదరహితమైన రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మరియు ఆర్గనైజర్స్ కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆనరబుల్ ఫిఫ్త్ ఏడీజీ మేడం స్టేజ్ మీదకి రావాల్సింది. మామూలుగా ఒక మనిషికి ఆరోగ్యం అదే ఫిట్నెస్ ఎంతైతే ఇంపార్టెంట్, అలాగే ఎవరైతే మనం వెహికల్స్ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ దాని గురించి వాళ్ళకి తెలియజేయడానికి మాణికరాజు గారిని అడ్వకేట్ గారిని జిల్లా జడ్జ్ మేడం భరతలక్ష్మి గారికి, అలాగే సార్ గారికి, అలాగే మొదటి అదనపు కోర్టు జడ్జి గారు హరీష్ మేడం గారికి, అలాగే పోక్సో కోర్టు జడ్జి గారైన వరుదేవి మేడం గారికి, ఆర్టీఓ గారికి, ఏసీపీ గారికి మరియు ఇన్సూరెన్స్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకు మరియు ఆటో డ్రైవర్లకు, న్యాయమూర్తులకు మరియు న్యాయవాదులకు అందరికీ నాకు నమస్కారం. ముఖ్యంగా ఈ వారోత్సవాల్లో ఇప్పటి వరకు మనకు భద్రతా విషయంలో చాలా చక్కగా ఏసీపీ గారు కానీ ఆర్టీఓ గారు కానీ వివరించడం అనేది జరిగింది. ఈ రోడ్డు భద్రతతో పాటు మన భద్రతలు కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మేడం నేను ఈ యొక్క ఆటో యూనియన్కు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను కనుక
ఈ యొక్క కార్యక్రమంలో వారికి కూడా భద్రతకు సంబంధించి కొన్ని విషయాలు తెలపాలనే ఉద్దేశంతో నిన్న తమరి వద్ద విన్నవించి ఈ కార్యక్రమాన్ని మేము పెట్టించడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో వారు ఇంటికి బయటకు వెళ్ళినప్పుడు భద్రత ఉండాలి, వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత ఉండాలని ప్రతి వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటారు. దానిలో భాగంగానే వీరికి అనేక భద్రతకు సంబంధించిన విషయాలు ఉంటాయి. గత కొంతకాలం నుండి న్యాయ సేవా సంస్థ అనేది చట్టాల అవగాహనతో పాటు ప్రభుత్వ పథకాల యొక్క అవగాహన కూడా మేము న్యాయ సేవా సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్నాం. దానిలో భాగంగానే వీరికి ఏం చెప్తున్నామంటే, ఎవరైనా ఆటో కానీ ఏ వ్యక్తి అయినా కానీ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తీసుకొని 440 రూపాయలు ఇంకా మనం కడితే మనము మన ఇంటి వారికి 2 లక్షల రూపాయల భద్రత ఇచ్చిన వాళ్ళం. ఎట్లా అంటే మనకు ఆ 440 రూపాయలు అంటే రోజు ₹1.50 కూడా పడేది. దానివల్ల మనకు యాక్సిడెంటల్ అయినా న్యాచురల్గా ఇదైనా కానీ 50 పైసలు ఒక రోజు చెల్లించడం. అది కాకుండా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆర్టీఓ ద్వారా, లేబర్ ఆఫీస్ ద్వారా ఉంటుంది. అదేంటంటే ఎవరికైతే బ్యాచ్ నంబర్ ఉండి ఆటో డ్రైవర్గా ఉంటారో వారికి యాక్సిడెంట్ అయితే డబ్బులు కట్టకుండా మీకు వస్తుంది. కనుక ప్రతి వాళ్ళు ఆటో నడిపేవారు అప్పుడే ఆ యొక్క స్కీమ్స్కు మనం అర్హులన్నమాట. అది కాకుండా మనం ఒక ప్రైవేటు ఉద్యోగులు మనకి ఎలాంటి పిఎఫ్ ప్రభుత్వము ప్రతి సామాన్యుడికి పిఎఫ్ లాగా నెలవారీగా పెన్షన్ వచ్చే విధానంపై పోస్ట్ ఆఫీస్లో అటల్ పెన్షన్ యోజన అనే ఒక పథకం ఇస్తుంది. అది కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు, ఆటో డ్రైవరే కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా, మీ యొక్క భార్యలు కూడా, పిల్లలు కూడా మనము ఆ యొక్క పోస్ట్ ఆఫీస్లో కనుక చేయనే అది ఏజ్ ప్రకారం ఉంటుంది. మొదట మనం ఆ స్కీమ్లో జాయిన్ అయితే 40 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ ప్రకారంగా టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారంగా మనం ఎవ్రీ ఇయర్ కనుక పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసి మనం డబ్బులు కడితే మనకు 60 సంవత్సరాల తర్వాత ఎవరైతే 5,000 కావాలనుకున్నో వారికి 60 సంవత్సరాలు కాగానే 8,65,000 రూపాయలు డబ్బులు వస్తాయి. మనకు పెన్షన్ వద్దు అంటే, పెన్షన్ వద్దంటే 8,65,000 రూపాయలు మనకు వస్తాయి. 5,00,000 స్కీమ్లో ఉంది. తక్కువ స్కీమ్లు ఉంటే తక్కువ ఉంటాయి. ఒకవేళ మనకు స్కీమే కావాలంటే మన తదనంతరం కూడా 5,000 రూపాయలు మనం నామినీ ఎవరికి రాస్తే వాళ్ళకి అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంట్లోకించి బయటకు వెళ్ళినప్పుడు మన ఇంటి వాళ్ళకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఎంత అన్నా ఉంది. అది కాకుండా నిన్ననే మేడం వాళ్ళతో మాట్లాడినాక నేను ఇమీడియట్ ఇన్సూరెన్స్ ఆఫీసుకు వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఒక తపనతో, దానికోసమే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళతోటి నిన్న మేనేజర్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక మంచి స్కీమ్ చెప్పారు. మనం కనుక సంవత్సరానికి 500 రూపాయలు పేడ్ చేస్తే, ఎంత జస్ట్ సంవత్సరానికి 500 పేడ్ చేస్తే మనకు 5 లక్షల రూపాయల యాక్సిడెంటలీగా మనకి ఏదైనా అయితే భద్రతగా 5 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ మనకు దెబ్బలు తగిలి మనం హాస్పిటల్ పాలయ్యి మంచిగా అయితే మనకు 50,000 రూపాయల వరకు రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో మనం కట్టిన డబ్బులకి ఇచ్చి 50,000 రూపాయలు మనకు ఆ విధంగా 1,00,000 రూపాయలు కూడా మనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ మనం ఖచ్చితంగా కట్టుకొని ఇంట్లోకించి బయట భద్రత ఇచ్చిన వాళ్ళమైతే, లేకపోతే ఇందాక ఏసీపీ గారు చెప్పారు, మీరు పట్టుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో మళ్ళీ జైలుకి వచ్చిన కూడా అదే రోజు ఆ జైలుకు వస్తూనే మళ్ళా తాగి మళ్ళా చేస్తే మార్పు లేదు. ఎందుకంటే మన భార్య పిల్లలు మన మీద ఎంతో నమ్మకంతో, నా భర్త సాయంత్రం
పోయిండు, ఏదో సంపాదించుకొని వస్తే నమ్మకం ఉంటుంది కనుక ఈ రోడ్లు మనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని ప్రమాదాలకు గురవుతున్నాం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్లలో ఏదో ఒక స్కీమ్ కట్టుకొని మన ఇంట్లో భరోసా అయ్యాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ బస్ స్టాండ్ ఆటో డ్రైవర్లకు, బస్ స్టాండ్లో ఉండే స్టాండ్ వారికి, రైల్వే స్టేషన్ స్టాండ్ వారికి మేడం నేను లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను గత కొంతకాలం నుంచి. నేను నిజామాబాద్లో పుట్టిన ఒక న్యాయవాదిగా నా నిజామాబాద్ ప్రజలకు నేను ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నైట్ ఆటోలో బస్ స్టాండ్లో ఒక 40 ఆటోలు, రైల్వే స్టేషన్లో ఒక 50 ఆటోలు వారి మా యూనియన్ నుంచి మంచి వారిని నైట్ వాళ్ళని ఎన్నుకొని నైట్లో నడిపి అక్కడ బస్ స్టాండ్ అయితే సెక్యూరిటీ గార్డ్ ఇస్తున్నారు, రైల్వే స్టేషన్లో వాళ్ళ యూనియన్ వాళ్ళు ఉంటున్నారు. వారికి తమ్మడిదారు చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి నుంచి కనుక ఒక హోంగార్డ్ను ఒక కానిస్టేబుల్ని ఇస్తే వారిని నేను ఈ మందిని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ నైట్ అవర్స్లో ఏ ప్రయాణికుడు దిగినా రాత్రి వాళ్ళ ఇంటికి పోయి మళ్ళా ముట్టినక్కడ ఆ యొక్క ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కానీ సెక్యూరిటీ కానీ ఫోన్ చేసి మా వారు భద్రంగా ఉన్నామనే భరోసా ఇప్పించాలనే ఉద్దేశంతో నేను యూనియన్లో పనిచేస్తున్నాను. ఇంకా ఇప్పటి వరకు బస్ స్టాండ్లో చాలా మట్టుకు వాడి యొక్క ఆటోలో సామాన్లు మర్చిపోయినా కానీ మా వారు వంటలో ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా ఉన్న వ్యక్తులు నేను నైట్ అవర్స్, ఎందుకంటే ఆటో వాళ్ళ మీద చాలా మటుకు దురభిప్రాయాలు అనేవి ఉంటుంది. వారికి ఆ దురభిప్రాయం ఉండకుండానే మేము వారికి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వారితో మీటింగ్ పెట్టి మీకు మంచి పేరు రావాలంటే మీ ఇంట్లో భద్రత అనేది ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్కీమ్స్ మీరు ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. వీరికే కాకుండా మేము మేస్త్రి సంఘానికి, ప్లంబర్ అసోసియేషన్ కూడా మేము లీగల్ అడ్వైజర్గా రాజేందర్ రెడ్డి సార్ కానీ మేము కానీ మా సూపర్ సీనియర్ అయిన పిపి గంగారెడ్డి సార్ గారు కానీ ఉండేవారు. అదే కార్మికులు అనేవారు ఖచ్చితంగా ఒక సంఘంలో పనిచేస్తారు. ఉదాహరణకు ఏంటంటే ఒక మున్సిపాలిటీ సంఘం, మున్సిపాలిటీ కార్మికులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, ఆరోగ్య శాఖ కార్మికులు కానీ వారికి ఏమైనా కానీ ఆ శాఖ వారిని ఆదుకుంటుంది. కానీ ఈ యొక్క అసంఘటిత కార్మికులు అంటే లేబర్ డిపార్ట్మెంట్ గృహ నిర్మాణానికి వస్తుంది. ఈ గృహ నిర్మాణంలో మేస్త్రీలు, ప్లంబర్లు, టైల్స్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, సెంట్రింగ్ కార్మికులు, పెయింటర్స్, ఈ విధంగా దాదాపు 11 రకాల కార్మికులు ఉన్నారు. వీరందరికీ కూడా మేము మన న్యాయ సేవా సంస్థ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ పెట్టించి దాదాపు ప్రజెంట్ నిజామాబాద్లో 6,000 మందికి కార్డ్స్ ఇప్పించింది. వారికి ఏం లాభం అంటే అక్కడ కూడా 18 నుంచి 60 సంవత్సరాల వారికి ఈ యొక్క కార్డ్స్ ఇస్తారు. ఆ యొక్క యూనియన్లో పనిచేసేవారు. దానికి ఒక 50 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెలకు ₹1, 5 సంవత్సరాలకు కలిపి 60 ప్రమాదానం జరిగిన వారికి యాక్సిడెంటల్లో అయితే 6 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తాయి. న్యాచురల్గా చనిపోయినా కానీ 1,30,000 వస్తాయి. ఆ యొక్క కార్మికుడికి పెళ్ళి అయితే 30,000 రూపాయలు వస్తాయి. అది కాకుండా వాళ్ళ డెలివరీ అయిన వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి కేవలం నెలకు ₹1, ఒకటేసారి 50 రూపాయలు పడుతుంది. ప్రభుత్వం అనేది అనేక స్కీమ్స్ ఇచ్చినా కానీ మన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. దానికి మేము కూడా ఈ ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళింట్లో భద్రత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు ఇలాంటి అవకాశాన్ని మన జిల్లా న్యాయ సేవా సంస్థ ఇవ్వడం నాకు గొప్ప అవకాశం. దాన్ని నా యొక్క ఆటో డ్రైవర్ యూనియన్కు ఖచ్చితంగా ఉపయోగించాలని నిన్న చెప్పించింది. ఇన్సూరెన్స్ వారితో మాట్లాడి వారితో కూడా ఇన్సూరెన్స్ అధికారి కూడా మనం పిలిపించడం జరిగింది. మీరు సారు సంబంధిత ఆఫీసు అలా ఉండే ఏజెంట్లను కూడా పరిచయం చేస్తారు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకొని మీ ఇంట్లో భరోసా ఇస్తారని నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు అందరూ కూడా మీ ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు. ఇన్సూరెన్స్ అనేది పరిచయమే, ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ వీళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ వెహికల్ ఇన్సూరెన్స్ అక్కడే తెలిసి ఉంటుంది, కానీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి తప్పగా అవగాహన ఉండొచ్చు. అలాంటి వ్యక్తిగత ఇన్సూరెన్స్ అనేది అందరికీ
కుటుంబ సభ్యులందరికీ కలిగించేది సంపూర్ణ సురక్ష బీమా పాలసీ అనేది మా దగ్గర నుండి అవైలబుల్ ఉంటుంది. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా వీళ్ళు ప్రీమియం కట్టుకోవచ్చు. ₹1,00,000 వచ్చేసి ₹100 అవుతుంది. అలాగే 5 లక్షలకైతే ₹500. ఇందాక మాణిక్యరావు సార్ గారు చెప్పినట్టు. సో అలా ₹5 లక్షలకు ₹500 ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ కవర్ చేసుకోవచ్చు. భార్యకి, పిల్లలకి, వాళ్ళ కొడుకు కోడలికి, అలాగే అత్తమామలకి, వీళ్ళందరికీ కూడా ఎలాగైనా కాళ్ళు చేతులు విరిగినా కానీ, దెబ్బలు తగిలినా కానీ ఈ యొక్క బీమా మీకు వర్తిస్తుంది. ఒకవేళ అనుకోకుండా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం మీ యొక్క కుటుంబ సభ్యులకు అందజేస్తారు. దానికి ఇంకా పోలీస్ కేసు అవన్నీ కూడా అవసరం ఉంటాయి. ఇవన్నీ మాకు ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు మళ్ళీ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక కాలు పైన మీకు ఫెసిలిటీస్ మనకి ఈ యొక్క బీమా పాలసీలో కల్పించారు. అలాగే మా యొక్క బీమా అడ్వైజర్ ఇక్కడ మీకు ఉన్నారు. ఆయనను కలిస్తే మీకు ఇంకా అన్ని డీటెయిల్గా మీకు చెప్పగలుగుతారు. అలాగే మా ఆఫీస్ ఇక్కడ వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో 1st ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చినా కూడా మేము పాలసీలు ఇవ్వగలుగుతాం. ఈ సభకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు న్యాయమూర్తుల గారికి అందరికీ ధన్యవాదాలు. నా సోదరులు, పెద్దవారైతే నాకు అన్న, చిన్నవారైతే నా తమ్ముళ్ళు, అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. వేరే మీటింగ్లో ఉండిపోయి రావడం కొంచెం ఆలస్యమైంది. దానికి నేను క్షంతవ్యురాలని. కొంచెము మీ అందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే మనం ప్రమాదం సౌండ్ తగ్గించుకుంటాం. ఒక వాహనాన్ని నడపడం అనేది అది ఒక మృత్యు శకటం. మనం కరెక్ట్గా దాన్ని నడిపితే అది మనకు పుష్పక విమానం, సరిగా నడపకపోతే మృత్యు శకటం. ఒక వాహనాన్ని మనం ఎక్కే ముందు మనకి ఏం తెలియాలి అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియాలి, వాహనాన్ని ఎంత పరిమితి వరకు ప్యాసింజర్స్ని ఎక్కించుకోవచ్చో తెలియాలి. చాలామంది ఆటో డ్రైవర్స్ ఇక్కడ ఉన్నది మొత్తంగా కూడా ఆటో డ్రైవర్సే వచ్చారు. అమ్మ మేము ఆటో నడుపుతాము, రోజుకు 500, 600, 1000 రూపాయలు సంపాదిస్తాము, ఇంతవరకే మాకు తెలుసు. మిగతాది మాకేమీ తెలియదు. మా ఆటోకి ఏమైనా మాకు తెలియదు, మాకు ఏమైనా ప్రమాదం జరిగినా మాకు తెలియదు, మాకు ఎటువంటిది తెలియదు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదు. రేపు నాకేమన్నా అయితే నా కుటుంబం గురించి ఎవరికి చింత ఉండదు, వారు అనాథలైపోతారు. సో మా గురించి మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒక్క ఆట నడపడం మాత్రమే వచ్చు, మిగతా విషయాలు ఏమీ తెలియదు అని అనుకున్నప్పుడు, అయ్యా మేము చీకట్లో ఉన్నాము, మాకు ఎటెళ్ళాలో దారి తెలియడం లేదు, మాకు దారి చూపండి అని ఎవరైనా కోరుకుంటే మేము టార్చ్ లైట్ వేసి, ఇదిగో ఇది నేషనల్ హైవే, ఈ రోడ్డు మీద మీరు హ్యాపీగా చాలా సేఫ్గా వెళ్ళొచ్చు అని టార్చ్ లైట్ వేసి మరి మీకు చూపెడతాం. అలా చూపెట్టడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇంతకుముందు మాట్లాడారు, వారు ఎన్ని విషయాలు చెప్పారు మాణిక్రాజు గారు. ఆ విషయాలు ఈ రోజు వరకు నాకు తెలియదు. మీకు ఇంత భద్రత, నెలకి ఒక చిన్న అమౌంట్, సంవత్సరానికి ఒక చిన్న అమౌంట్, ఇంకొక పథకంలో ఒక చిన్న అమౌంట్ కడితే వారు చెప్పిన దాని ప్రకారం నేను అక్కడ కూర్చొని లెక్కలు
ఇంత భద్రత ఉన్నప్పుడు ఒక చిన్న అమౌంట్, ఒక 400 రూపాయలు, సంవత్సరానికి ఒక 500 రూపాయలు కట్టుకోలేమా? మనం డబ్బులు బట్టలు వేసుకోవడానికి ఎన్ని ఖర్చు పెడుతున్నాము, సినిమాలు చూడడానికి ఎన్ని ఖర్చు పెడుతున్నాము, ఇంట్లో మటన్కి చికెన్కి ఎన్ని ఖర్చు పెడుతున్నాము, పెళ్ళిళ్ళకి ఎన్ని ఖర్చు పెడుతున్నాము. కానీ మన కుటుంబ భద్రత కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాము. ఈరోజు నువ్వు ఉన్నావు, నువ్వు మోస్తావు భుజాల మీద నీ ఫ్యామిలీని, నీ భార్యని, 4 పిల్లలైనా భుజాల మీద ఎక్కించుకొని మోయగలవు. నువ్వు లేని రోజు ఎవరు మోయాలి వాళ్ళని? దానికి తగిన ఏర్పాట్లు మీరు చేయాలా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఉదయం నుంచి రాత్రి దాకా ఒక వాహనం మీద తిరుగుతూ ఉన్నారు. మీకు ఏ క్షణమైన ప్రమాదం జరగవచ్చు. అది మీ నిర్లక్ష్యం వల్ల జరగవచ్చు, లేదా ఎదుటివాడి నిర్లక్ష్యం వల్ల కూడా మనం బలి కావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? దీపం పుట్టగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్పారు. అంటే మనం నడిపిస్తూ ఉన్నప్పుడే, మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడే ఇటువంటి పథకాలు మనం తీసుకున్నాము అని అంటే, మనకి చేతగాని రోజు, వయోభారం మీద పడిన రోజు, మనం చేయలేని రోజు, మనం పిల్లల మీద ఆధారపడేదానికంటే, వాళ్ళ విసుర్లు, కసుర్లు, గుసుర్లు వినేదానికంటే ఇటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్టయితే మనంతటా మనం స్వచ్ఛందంగా, హ్యాపీగా, ఆత్మాభిమానంతో బతకొచ్చు. చాలామంది డ్రైవర్స్ చేసే తప్పు ఏంటంటే, ఏ డ్రైవర్ అన్నా కానివ్వండి, జనరల్గా 90% డ్రైవర్స్ చేసే తప్పు ఏంటంటే, అమ్మా మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా నడిపి ఆటో ఎక్కించుకొని తిప్పి మాకు ఒళ్ళు పూర్వమైంది. ఇదొక్కటే కాదు, భవన నిర్మాణ కార్మికులైనా వేరే కార్మికులైనా చెప్పేది ఏంటంటే, మేము పగలంతా పనిచేస్తాము, రాత్రి కాస్త మందు పుచ్చుకొని మేము పడుకుంటాము, మాకు ఒళ్ళు నొప్పులు పోతాయి అని అనుకుంటారు. కాస్త మందు ఖరీదు ఎంతంటే మీరు రోజు పెట్టేది కనీసం 100 రూపాయలు, 150 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు రోజుకి. కానీ వారి ఇందాక చెప్పినటువంటి పథకాలు రోజుకి ₹1.50. అది మీకు ఎక్కువ అమౌంటే కాదు. మంత్లీ 400 రూపాయలు, సంవత్సరానికి 500 రూపాయలు. ఆ పథకాలన్నీ మీరు తెలుసుకొని కట్టండి. కడితే మీరు బెనిఫిట్ అవుతారు. సో మందు తాగడం అనేది నెంబర్ 1. మనం సంపాదించిన 500 రూపాయలు, 150 రూపాయలు, 200 మందుకే పోతే 300 తోటి ఇల్లు మొత్తం గడవాలి. అది బాగానే ఉంది. పోనీ నువ్వు తాగిన మందు నీకేమన్నా మంచి టానిక్ లాగా పనిచేస్తుందా అంటే, నీ లివర్ మీద పనిచేసి, నీ కిడ్నీ మీద పనిచేసి, నీ లివర్ తోటి కిడ్నీ పాడయ్యి నువ్వు హాస్పిటల్లో పడితే ఇక్కడ ఆటో నడిపేవాడు లేదు, సంపాదించేవాడు లేదు. నేను సర్కారు దవాఖానాలో వేస్తే, సర్కారు దవాఖానాలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఇంట్లో పడుకోవడం మంచిది. అంటే అందరూ కూడా వారానికి 1 గంట సర్కారు దవాఖానాలో గడిపిరండి. మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, మీరు ఎంత క్షేమంగా ఉండాలి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ళు ఈరోజు కేసులు వేసి కోర్టుకు వస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల మీద దావాలు వేస్తున్నారు, కాంపన్సేషన్ కట్టండి అని. కడతాము. ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ ఉంటే వెహికల్కి డబ్బులు వస్తాయి. ఓ 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి, 30 లక్షలు వస్తాయి. ఓకే, కానీ నీ పోయిన కాలు ఎవరు తెచ్చియాలి? నీ పోయిన 2 చేతులు ఎవరు తెచ్చియాలి? నీ నడుము ఇరిగి మంచంలో అడ్డంగా పట్టుకుంటావు, నిన్ను ఎవరు లేపాలి? అది బెస్టా? 20 లక్షలు, 30 లక్షలు తీసుకొని కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం మంచిదా? మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన చేతితో మనం శ్రమించాలి. మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మన రూపాయి మనం సంపాదించుకోవాలి. మనం సంతోషంగా బతకాలి. అప్పుడే మనకు తృప్తి. సో మద్యపానం అనేది నీ యొక్క డబ్బునే కాదు, నీ ఆరోగ్యాన్ని, తద్వారా నీ జీవిత
సో మద్యపానం అనేది ఒక జబ్బు, అది ఎవరికీ తెలియదు. మద్యపానం అనేది ఒక జబ్బు, అది అంటించుకుంటే సైతాన్ లాగా మీ చుట్టే ఉంటుంది. అది ఒక సైతాన్ అని మీరు తెలుసుకోండి. అదొక దెయ్యం, అదొక భూతం. ఒక్కసారి మీరు తీసుకున్నారు అంటే మిమ్మల్ని పట్టుకొని తిప్పుతూనే ఉంటుంది. తాగేదాకా మిమ్మల్ని గిరిగిరి తిప్పుతూనే ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది మందు బాబులనే అనాలి వాళ్ళని. చాలా మంది మందు బాబులు మద్యం దొరక్క శానిటరీ సీసాలు, దగ్గు మందులు అవి ఇవి తాగడము, ఫిట్స్ వచ్చి పడిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము. ఎందుకంటే కరోనా దెబ్బ కాదు, మందు దెబ్బకి. మనం అంత బానిస కావాల్సిన అవసరం ఏమున్నది? తాగండి, ఎవరు తాగొద్దన్నారు. ఎప్పుడు ఏ ఆదివారమో ఒక పూట పనులన్నీ అయిపోయి ఇంకా పడుకుంటాము, భోంచేయాలి పడుకుంటాం అన్నప్పుడు ఏ వారానికి ఒకసారి మనం మటన్ తెచ్చుకుంటాము, చికెన్ తెచ్చుకుంటాము. అలాగే వారానికి ఒకసారి ఏదో కొంచెం ఒక 60 ml ఒక 90 ml తీసుకొని హ్యాపీగా ఆ రోజు ఎంజాయ్ చేసి పడుకోవాలి. దానికి కూడా ఒక క్రమశిక్షణ పెట్టుకోవాలి. క్రమశిక్షణ పెట్టుకోకపోతే మీ లివర్ ఏం చేస్తుంది? మిమ్మల్ని కొడుతుంది. మామూలుగా ట్రీట్మెంట్లు అంటేనే మనకు దొరకదు, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందంటేనే 10,000 పోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో. వాళ్ళు జ్వరాన్ని కూడా 100 టెస్టులు రాస్తున్నారు. మరి లివర్ పోయింది అని అంటే ఎంత ఖర్చు కావాలి? అప్పుడు బెడ్ మీద పడుకొని ఏడ్చేవాడు నేను చూశాను. అయ్యా నేను తప్పు చేశాను, మందు తాగాను, నా లివర్ పాడైంది, నాకు ఇప్పుడు లివర్ ఎవరన్నా దానం చేయండి అని అంటే ఎవరు దానం చేస్తారు? ₹1 ఇవ్వమంటే జేబు నుంచి తీసిస్తారు. లివర్ ఎవరు ఇస్తారండి? కిడ్నీ ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. అవి మన శరీరంలో ఉండే అత్యుత్తమమైన విలువైన అవయవాలు. వాటిని మనం కాపాడుకున్నంత కాలం మనం హ్యాపీగా రైల్వే రాజాలాగా జరగవచ్చు. వాటికి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? సో మద్యపానం అనేది అత్యంత ముఖ్యమైన విషయము, ముఖ్యమైన కారణము యాక్సిడెంట్ జరగడానికి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్స్. అయ్యా నేను చెప్తున్నాను, ఆటో వాళ్ళకి నేను నడిపినా కూడా నడపనట్టే పంపించాలి, నేను కష్టపడ్డా కూడా కష్టపడినట్టుగా ఉండాలి, నాకేమి బోర్ కొట్టకూడదు, ప్యాసింజర్ అనేది ఎక్క సీట్లో ఉన్నారే నా పని నేను సెల్లో మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్ జేబులోనో పక్కలోనో పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేశారనుకోండి, ట్రాఫిక్ వాళ్ళు చూస్తే మీకు ఫైన్, చూడకపోతే వెనక కొట్టే హార్న్ మీకు వినిపించదు, ఎవరన్నా కేకలు పెడితే మీకు వినిపించదు, మీరు అలానే వెళ్తారు. ఏదో యాక్సిడెంట్ జరగడం కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా సెల్ ఫోన్లో వచ్చే వీడియోలోనో ఏ మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిందో చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే అది ముఖ్యం. మనకి వెనక వచ్చిన ప్యాసింజర్లు ఎప్పుడు ముఖ్యం కాదు మనకి. అది అవసరమా మనకి? ఏదైనా ప్రోగ్రామ్స్ చూడాలని అంటే మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఒక దగ్గర కూర్చొని చూడండి. బయట నడుపుతూ ఆ మధ్య ఒకటి వీడియో వైరల్ అయింది, మీరు అందరూ చూసారు. ఒక ఆర్టీసీ కండక్టరు లంచ్ బాక్స్ డ్రైవింగ్ సీట్లో పెట్టుకొని బస్సు డ్రైవ్ చేస్తూ లంచ్ బాక్స్లో స్పూన్ వేసుకొని తింటున్నాడు. నేను చూశాను, మీరందరూ చూసారా? అది కరెక్టా? డ్రైవింగ్ సీట్లో పెట్టుకొని స్టీరింగ్ ఇలా ఉంది, ఒక చేతితో ఇలా అనుకుంటూ లంచ్ బాక్స్లో స్పూన్ వేసుకొని తింటున్నాడు. అది ఏమైనా జరిగితే ఆయన చేసిన దానికి ఆయన పోతే ఓకే, నాకు కూడా ఓకే, పోతే పోయాడు, ఆయన చేశాడు తప్పు. కానీ బస్సులో ఉన్న 60-70 మంది పరిస్థితి ఏంటి? రోడ్డు మీద నడిచి ఇంకొక 60-70 మంది పరిస్థితి ఏంటి? ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించడం న్యాయం, కానీ ఎదుటివాడు చేసే తప్పుకి మనం శిక్ష పడడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి కారు ఇక్కడెక్కడో యాక్సిడెంట్ అయ్యి ఇలా పల్టీ కొట్టి ఎగిరి డివైడర్కి అవతల అటు నుంచి వచ్చే కార్ మీద పడితే ఆ కార్ ఆయన చచ్చిపోయాడు. ఇది ఎవరైనా ఊహిస్తారా? అంటే ప్రమాదం ఏ రూపంలో ఎటు నుంచి మనల్ని వచ్చి కావలించుకుంటుంది
మీరు ఎప్పుడు అలా చేయకండి. ఇందాక ఎంఏ ఇన్స్పెక్టర్ అని చెప్పారు, ముగ్గురు మీ ఆటోలో ముగ్గురు మాత్రమే ఎక్కాలి. సరే వాడు చెల్లి ఇంకో కాకుండా ఆ ఒక్కతే ఏ ఆటోలో పోయిందలే ఈవిడ కూడా ఎక్కించుకుంటే సరే ఎక్కించుకుంటారు. అట్లా కాకుండా అన్న కుటుంబాన్ని, చెల్లి కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని, మధ్య కుటుంబాన్ని అందరినీ మీరే ఎక్కించుకుంటే ఎంతవరకు ఉపయోగం? అది మీకు ప్రమాదం. మీరు ఆటో నీ కుడి చేతిలో ఒకడు, నీ ఎడమ చేతికి ఒకడు ఉంటే నువ్వు ఎట్లా తిప్పుతావు స్టీరింగ్? ఇటు తిప్పాలంటే వీడు తగ్గుతాడు, ఇటు తిప్పాలంటే వీడు తగ్గుతాడు. సడన్ స్ట్రైట్ పోయితే ఏదో పడుతుంది. ఎక్కించుకునేంత వరకే ఎక్కించుకోండి, ఇంకా 2 ట్రిప్పులు ఎక్స్ట్రా తిరగండి, వచ్చే నష్టం ఏంటి? ఇద్దరు మనుషుల్ని ఎక్స్ట్రా ఎక్కించుకొని అవసరమైన దానికంటే ఒక 2 మనుషుల్ని ఎక్స్ట్రా ఎక్కించుకొని మన ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవడం. మీరు మీ ప్రాణాల గురించే కాదు, మీ ఆటోలో ఎక్కే ప్యాసింజర్స్ ప్రాణాల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కింది మీ కుటుంబమే అనుకోండి, మీ అమ్మ ఎక్కింది, మీ తమ్ముడు ఎక్కాడు, మీ చెల్లి ఎక్కాడు, మీ అమ్మ ఎక్కింది అనుకోండి. వాళ్ళని గమ్యానికి భద్రంగా చేర్చవలసిన బాధ్యత మీది. మీ ఆటోని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఎక్కుతున్నారు. సో వాళ్ళని గమ్యానికి సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత మీది. సో మీ ప్రయాణాలు, మీ ఆటోలు సురక్షితంగా నడుపుకుంటూ ఎటువంటి అలవాట్లు లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆటోకి మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటాం. ఏదైనా నట్టుడు పోయినా, జర్క్ వచ్చినా మన బాడీకి సర్వీసింగ్ చేయించుకోము, కానీ బాడీకి కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి. ఆటోని ఎంత బదిలంగా రోజు దుబ్బ తుడిచి ఆయిల్ వేసి నీట్గా స్టాండ్లో పెడతామో మన బాడీని కూడా అలాగే చూసుకోవాలి. మద్యపానాలు, గుట్కాలు, సిగరెట్లు ఇలాంటివి ఏమీ తాగకండి. అవి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి మిమ్మల్ని మొత్తం రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అవన్నీ భూతాలని గుర్తుపెట్టుకోండి. భూతాలను ఎవరు కావాలని మెడ మీదకి ఎక్కించుకొని చేస్తారు. ఆత్మ భూతాలు నా మెడ మీదకి ఎక్కారు ఎవరు అడుగుతారా? ఈ రోడ్డు ప్రమాద బాధితుల్లో నేను ఒకదాన్ని. నేను ఒకసారి ఆర్టీసీలో అందరికీను ఈ ప్రోగ్రామ్ కవరేజ్కి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.